హలో అందరికీ. దిస్ ఈస్ తీరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే పెడతాను. డివోషనల్ ట్రిప్ అయితే వెళ్ళాము తిరుపతికి. 3 days 2 nights అయితే. వెళ్ళే ముందు రోజైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ ఫోల్డ్ చేసి ఇస్తే మా వారైతే బ్యాగ్లో సర్దుతున్నారు. స్మార్ట్ వాచెస్కి అయితే ఛార్జింగ్ పెట్టేశారు. ఇక్కడ ఉన్నవైతే ఇవన్నీ నా థింగ్సే. ఎక్కువగా మేకప్ ఏం యూస్ చేయను. లిప్ బామ్, లిప్స్టిక్ యూస్ చేస్తాను. సన్ స్క్రీన్ యూస్ చేస్తాను. సెటాఫిల్ ఒకటి యూస్ చేస్తాను. ఇవన్నీ అయితే ఒక బ్యాగ్ లో ఇలా సర్దుకుంటున్నాను. శారీ కట్టుకోవాలి కాబట్టి శారీ పిన్స్ కూడా ఒక బాక్స్ లో పెట్టేసుకున్నాను. కొంచెం కుంకుమ కూడా తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. నేను ఎప్పుడు మేకప్ కానీ పౌడర్ కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. నాకు ఎక్కువగా నెయిల్ పాలిషెస్ అంటే ఇష్టం. వాటినే ఎక్కువగా తీసుకుంటుంటాను. ఇప్పుడు మా వారిని అడుగుతాను ఏమేం కలర్ తీసుకొచ్చుకోనని. సెలెక్ట్ చేస్తారు. లిప్ బామ్ అయితే ఎప్పుడు ఉంటది నా దగ్గర. హ్యాండ్ బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తాను. ఈ ఫ్లక్కర్ అయితే ఎప్పుడు ఉండాల్సిందే. నాకు చిరాకు అనిపించినప్పుడు హెయిర్ అయితే పైకి పెట్టేసుకుంటాను. ఇలా అయితే నా థింగ్స్ అన్ని రెడీ చేసుకున్నాను. రెడీస్ అంటే కామనే కదా. స్లైడ్స్, దువ్వెన, స్టిక్కర్స్ ఇవన్నీ కామన్ థింగ్సే. రోజు నైటే ఇలా లగేజ్ బ్యాగ్ అయితే రెడీ చేసేసుకున్నాం. మనకి స్టార్ట్ అయ్యే రోజు అయితే మా వారు మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళారు. ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు. నా కోసం అయితే మార్నింగ్ టైంలో సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను. నా ఒక్కదాని కోసమే కాబట్టి కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుని సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ముందు రోజే ఇలా బాటిల్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. వాటర్ కూడా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు సేమియాలు అయితే యాడ్ చేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకుంటాను. ఇలా ప్లేట్ లో పెట్టుకుని దానిపైన కారం అయితే చల్లుకుని తింటాను. పంచదార వేస్తే అంతగా నచ్చదు. కారంతోనే తింటాను ఎక్కువగా. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే టీ అయితే పెట్టుకున్నాను. అల్లం చాయ్ ఎక్కువగానే పెడతాను. మా వారు రాగానే టీ అయితే తాగుతారు. ఇంకా టీ తాగడం అయిపోగానే ఇల్లు అయితే చిమ్మేసుకుని మాపైతే పెట్టేశాను. పెట్టగానే తడేమని ఉంటే ఫ్యాన్ ఆన్ చేస్తాను. డోర్స్ దగ్గర డోర్ మ్యాట్స్ కూడా వేసేసాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజకి సంబంధించినవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకుని అన్ని అరేంజ్ చేసి పెడితే మా వారు వచ్చిన తర్వాత వెళ్ళబోయే ముందు పూజ చేస్తారు. ట్రిప్ అయితే మాకు అనుకోకుండానే వచ్చింది. సుప్రభాత సేవ. నేను మా వారు మాతో పాటు మా నాన్న కూడా వస్తున్నారు. నాన్నైతే ఆంధ్రాలో తెనాల్లో ఎక్కుతారు. పూజ కోసం అన్ని రెడీ చేసుకున్నాక వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. మధ్యాహ్నంకి నైట్ డిన్నర్ లో హాట్ వాటర్, నార్మల్ వాటర్ బాటిల్స్ లో అయితే పట్టేశాను. కొంచెం పెరుగన్నం పెట్టి వెజిటేబుల్ బిర్యానీ కూడా బాక్స్ లో పెట్టేశాను. వారైతే ఫ్రెష్ అయిపోయి 4:30కి 5కి అలా పూజ చేసేసారు. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా అయితే ఎప్పుడు ఒక లైట్ ఉంచుతాం. ఆ లైట్ అయితే ఆన్ చేసేసి ఇలా క్లీన్ చేసుకున్న ఈ గిన్నెలపై ఒక క్లాత్ అయితే కప్పుతాను. దుమ్ము ఎక్కువగానే వస్తుంది మాకు. అందుకే ఇలా క్లాత్ అయితే కప్పేస్తాను. ఇంకా అన్ని రెడీ చేసేసాం. ఇలా సెల్ఫీ అయితే దిగేసాం రెడీ అయిన తర్వాత. నేనైతే కంఫర్ట్ గా ఉన్న బట్టలే వేసుకుంటాను. నాకు జర్నీ చేయడమే చాలా చిరాకు. ఇందులోనే హెవీగా వేసుకున్నానంటే అస్సలు ఉండలేను. నాకు కంఫర్ట్ గా ఉన్న బట్టలే వేసుకుంటాను. లగేజ్ అయితే ఒక ట్రావెల్ బ్యాగ్, ఒక కాలేజ్ బ్యాగ్, ఇంకా ఫుడ్ కవర్ అయితే ఉంది. ఎప్పుడో అయితే బుక్ చేశారు. ఇంకా కిందకైతే దిగేస్తుంది. అయితే ఇక్కడ స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. కానీ ఏసీకి కన్వర్ట్ అయినాయి. తిరుపతి జర్నీ ఎలా జరిగిందో ఇలా పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.